మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని కాకాగూడ దర్జీ బస్తీ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కీలక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా దర్జీ బస్తీలో నూతన పవర్ బోర్వెల్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి బస్తీలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు రక్షిత మంచినీటి సరఫరాకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. దర్జీ బస్తీ ప్రజలు చాలా కాలంగా తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గుర్తించి వెంటనే పవర్ బోర్వెల్ ను మంజూరు చేసి పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో కంటోన్మెంట్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా ప్రణాళికబద్ధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజలు తమ సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, అధికారులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ యువతను యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కంటోన్మెంట్ బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ మన్నె క్రిషాంక్ ఆరోపించారు. సరూర్ నగర్ లో నిర్వహించనున్న యువ మహాసంగ్రామ సభకు బయలుదేరే ముందు కంటోన్మెంట్ లోని పికెట్ సర్కిల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మన్నె క్రిషాంక్ మాట్లాడుతూ 3 సంవత్సరాల క్రితం సరూర్ నగర్ లో ప్రియాంక గాంధీ చేత యూత్ డిక్లరేషన్ ప్రకటించి యువతకు అనేక హామీలు ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఆ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అలాగే జాబ్ కార్డు పేరుతో ఏప్రిల్ 1న ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం కనిపించలేదని ఆయన ఎద్దేవా చేశారు. సరూర్ నగర్ లో జరగనున్న యువ మహా సంగ్రామ సభను విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా రానున్న రోజుల్లో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని మన్నె క్రిషాంక్ హెచ్చరించారు. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్న అబద్ధం, అసలు యువత నోటిఫికేషన్స్ వద్దంటున్నారంట. సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చూపెట్టడానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున యువ సంగ్రామ సదస్సు, పోలీసులకు సుమారు 20-25 రోజుల ముందు అనుమతి పెట్టుకున్నా కూడా వాళ్ళు చివరి క్షణంలో అనుమతి నిరాకరించారు. ఈ చెత్త మాటలు, ఒక చెత్త ముఖ్యమంత్రి, అతి చెత్త ముఖ్యమంత్రి ఈ దేశంలో రికార్డు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు, ఈ సన్నాసికి, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న సన్నాసికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ కి, అమెజాన్ వెబ్ సిరీస్ కి కూడా తేడా తెలియదు. ఎందుకంటే దానికోసం కృషి చేసింది గత ప్రభుత్వం కాబట్టి, కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి. గత మంత్రివర్యులు కేటీఆర్ గారు దగ్గరుండి ఒక కిటెక్ సంస్థ వరంగల్కి తీసుకొని వచ్చారు, ఒక ఫాక్స్కాన్ రంగారెడ్డికి తీసుకొని వచ్చారు, ఒక అమారా రాజా బ్యాటరీ మహబూబ్ నగర్కి తీసుకొని వచ్చారు. ఈయన ఏం చేయలేదు. ఇవాళ కేవలం పోయి రిబ్బన్ కటింగ్లు చేస్తున్నాడు కాబట్టి అక్కడికి పోయి అమెజాన్ వెబ్ సిరీస్ కి స్వాగతం, ఓటీటీకి స్వాగతం, అనుముల వెబ్ సిరీస్ అని యూత్ డిక్లరేషన్ గర్జనకు మరి ఎంతో పెద్ద ఎత్తున మరి కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మన యూత్ అందరూ కూడా బయలుదేరినారు. మరి మన మెంబర్షిప్ ఇన్ఛార్జ్ క్రిషాంక్ గారు, అలాగే మన తోటి బోర్డు సభ్యులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా యువతనే కాదు, ఉన్న రైతులని, అక్కడ ఇండస్ట్రీస్ని ఎక్కడ ఏ ఒక్క ఫేస్ని కూడా ఇడవకుండా మరి రేవంత్ రెడ్డి గారు ఆడుకుంటా ఉన్నారనమాట. ఇట్లాంటి ముఖ్యమంత్రి మళ్ళా రానున్న 50 కాదు 100 ఏళ్ళలో కూడా ఎవడు కూడా వద్దనుకుంటున్నాడు. ఎన్ని తిట్లు తిట్టినా, ఎక్కడ పోయినా, ఏ గ్రామానికి పోయినా తిట్లు తప్ప ఇంకేం లేవు. బీజేపీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి పప్పు పాటేల్ ఆధ్వర్యంలో హస్మత్పేట్ మండల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు 1000 నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసి విద్యలో ప్రతిభ కనబర్చి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పప్పు పాటేల్ చేపట్టిన సేవా కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, 119వ డివిజన్ పదాధికారులు, యువ మోర్చా నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
హిందువుల ఐక్యత, సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంగా ఆలయాల సందర్శన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న అహోబిల రామానుజాచార్య స్వామి శనివారం బోయిన్పల్లి న్యూ సిటీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడిన స్వామీజీ భావితరాలకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, మానవ విలువలను అందించడంలో దేవాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. పిల్లల్లో చిన్ననాటి నుంచే భక్తి భావాన్ని పెంపొందించాలని, కుటుంబ సభ్యులంతా సాంప్రదాయ దుస్తులతో ఆలయాలకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుడు మురారి స్వామీజీ ఆశీర్వాదాలు తీసుకోగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అస్మత్పేట్ డివిజన్ పరిధిలోని షేర్ గలీలో అల్తాఫ్ రాజు కుటుంబానికి చెందిన మొహమ్మద్ అక్బర్ అలీ కుమారుడు డానిష్ అలీ రాజా అహ్మద్ ఖాన్ కుమారుడు ఫరీద్ భాయ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఓల్డ్ బోయిన్పల్లి మాజీ హ్యాట్రిక్ కార్పొరేటర్ శ్రీ ముద్దవ్ నరసింహ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. జన్మదిన కేకును కట్ చేయించి డానిష్ అలీ రాజా, ఫరీద్ భాయ్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అభిమానులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాణాసంచా కాలుస్తూ ఆనందోత్సాహాల మధ్య జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్తాఫ్ రాజా, అహ్మద్ ఖాన్, ఏడుకొండలు, బుర్రి యాదగిరి, పలువురు ముస్లిం సోదరులు, స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి తెలంగాణ ప్రభుత్వం నూతన పాలక మండలిని నియమించింది. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు సభ్యుడు ముప్పిడి కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు మాట్లాడారు. దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు చైర్మన్ తో పాటు ట్రస్టీ బోర్డులు సభ్యులు 2 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, పారదర్శక నిర్వహణతో పాటు ఆగస్టు 2న జరగనున్న శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. అలాగే ఎండోమెంట్ కొండ సురేఖ గారికి, ముఖ్యంగా మా కోట నీలిమా మేడం గారికి థ్యాంక్స్ చెప్పడానికి ఆనందిస్తున్నాను. ఈ టెంపుల్ డెవలప్మెంట్కి, దానికి కావాల్సిన సర్వీస్కి మేము ఎంతో ముందుకెళ్ళి సమిష్టిగా కృషి చేసి ఎలాంటి చెడ్డ పేరు లేకుండా అందరికీ మంచి జరిగి మంచి దర్శనాలు అయ్యేటట్టు ఎలాంటి మోసపూరితమైన పద్ధతులు జరగకుండా చూడడానికి కృషి చేస్తాము. ఈ నెల 21న జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం, 22న నిర్వహించే రథోత్సవానికి పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బల్కంపేట ఆలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఏర్పాట్లపై సమీక్షించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర ఏర్పాట్లను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత, బారికేడ్లు, రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, తగిన లైటింగ్, సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీస్ బందోబస్తు, హెల్త్ క్యాంపులు, వాలంటీర్లకు గుర్తింపు కార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేశామని, అప్పట్లో 20,000 మంది మాత్రమే హాజరయ్యే కళ్యాణానికి ప్రస్తుతం 7 నుంచి 8 లక్షల మంది భక్తులు వస్తున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. 2014 పూర్వం కళ్యాణం జరిగేటప్పుడు ఒక 20,000 మందితోని కళ్యాణం జరిగేటువంటి పరిస్థితులు 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధిలో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి సంబంధించి కానీ, బల్కంపేట పరిసర ప్రాంతాల్లో కానీ అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న
మీ సురక్ష కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గత 2 నెలలుగా చేపడుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నేడు బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల భద్రత, మహిళల రక్షణ, నేరాల నివారణతో పాటు అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు వెంటనే సమాచారం అందించే విధానాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. ప్రజలు పోలీసు శాఖతో సమన్వయంగా పనిచేసి నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, సిఐ సైదులు, డిఐ శ్రీనివాస్, ఎస్ఐ శ్రావణ్, ఎస్ఐ షఫీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రావణ్ కుమార్, ఎస్ఐ బేగంపేట. ఈరోజు మల్కాజ్గిరి ట్రాన్స్ఫర్లో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ప్రకాష్ నగర్కి రావడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కార్యక్రమం సైదుల్ సార్, అదేవిధంగా బేగంపేట డిఐ సార్, సీమా సార్ కూడా రావడం జరిగింది. ఇప్పటివరకు మీ ఏరియాలో ఉన్నటువంటి గల్లీలు కొన్ని తిరగడం జరిగింది. ఇక్కడ నుంచి కొన్ని కంప్లైంట్లు వస్తుంటే ఫ్రీక్వెంట్గా మీకు తెలుసు. ఆల్రెడీ ఇక్కడ ముందు కళ్ళు కాంపౌండ్ స్టార్ట్ ఏరియాస్ కూడా ఉన్నాయి. సో వాటి నుంచి కంప్లైంట్ వస్తుంటే ఏరియాలో ఒకసారి విజిబుల్ పెట్రోలింగ్ చేయాలని చెప్పేసి అని సార్ భావించడంతో ఇక్కడికి రావడం జరిగింది. హైదరాబాద్ నగరంలో అక్రమంగా మత్తు ప్రభావం కలిగించే మాత్రలు, దగ్గు సిరప్ విక్రయిస్తున్న 2 వ్యక్తులను సిసిఎస్ స్పెషల్ క్రైమ్ టీం హబీబ్ నగర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి మొత్తం 77,700 నైట్రావేట్ తరహా మాత్రలు మరియు 170 చోకో కఫ్ సిరప్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. బీదర్ నుంచి ఈ మందులను అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ మందులను యువతతో పాటు నేరాలకు పాల్పడే వ్యక్తులు మత్తు కోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేని వ్యక్తుల వద్ద నుంచి మందులు కొనుగోలు చేయవద్దని, అక్రమ విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు సూచించారు. ఆపరేషన్ థండర్ బోల్ట్ అని కాన్సెప్ట్ తో సిపి గారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారము సీనియర్ ఆఫీసర్స్ ఫిజికల్ గా మౌజూదై 1100 కానిస్టేబుల్స్ అండ్ ఆఫీసర్స్ తో కలిపి మంగళబస్తీ మొత్తం కూడా మొత్తం కార్డన్ సర్చ్ చేయడం జరిగింది. దాంట్లో ఇంతకుముందు ఆల్రెడీ మీకు ఎన్ని రకాలుగా మత్తు పదార్థాలు, తర్వాత గాంజా, తర్వాత ఈ వెపన్ అవి దొరకడం జరిగింది. తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.